గ్లోబల్ ఇష్యూ లాగా మారిపోతున్న మంకీపాక్స్ డిసీజ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ మంకీపాక్స్ డిసీజ్ పాక్స్ జాతికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. అండ్ ఫస్ట్ కేస్ ఆఫ్ మంకీపాక్స్ 1970 కాంగోలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ మంకీపాక్స్ పర్సన్ టు పర్సన్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ యొక్క స్కిన్ని టచ్ చేసినప్పుడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు, కిస్ చేసినప్పుడు, దగ్గడం తుమ్మడం ద్వారా వచ్చే డ్రాప్లెట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇవే కాకుండా ఇన్ఫెక్టెడ్ క్లాత్స్, నీడిల్స్, ప్రెగ్నెంట్ మదర్ టు బేబీకి అండ్ ఈవెన్ యానిమల్స్ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇక సిమ్టమ్స్ వచ్చేసి స్కిన్ ర్యాష్, సోర్ థ్రోట్, ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, లింఫోనోడ్స్ వెళ్ళవడం లాంటివి చూస్తాము. ఇక ట్రీట్మెంట్ పరంగా సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక ఈ మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రెగ్యులర్గా హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు N95 మాస్క్ యూస్ చేయాలి. ఇక కేసెస్ రిపోర్ట్ అయిన ఏరియాస్లో ఉన్నవారు ఫ్యూ డేస్ అయితే ఇంట్లోనే ఉండడం మంచిది. మరియు షేర్ చేసుకున్న ఐటమ్స్ని ముట్టుకున్న తర్వాత హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడం చాలా మంచిది.